ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆడవారికి పూజలు అంటేనే ఇష్టం, అందులో అలంకరించి చేసే పూజలు అంటే ఇంకా ఇష్టం ఉంటుంది అనమాట. సో మనకి ఇమీడియట్ గా నెక్స్ట్ దగ్గరలో ఉన్న పూజ, దగ్గరలో ఉన్న మాసం ఏంటంటే శ్రావణ మాసం. సో శ్రావణ మాసం అనగానే ఏమి పూజల గురించి తెలియకపోయినా కూడా శ్రావణ మాసం అనగానే శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి పూజ అని గుర్తొస్తుంది కదా. సో అలాగే ఈ రోజు శ్రావణ మాసంలో శుక్రవారం పూజలు పెళ్లి అయిన వాళ్ళు చేస్తారు. సౌభాగ్యం మంచిగా అంటే సౌభాగ్యంగా ఉండాలి, 100 years అని చెప్పి కదా. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అవ్వాలని, తర్వాత ఎంతో మంది ఆడవాళ్ళు లక్ష్మీ కటాక్షం మంచిగా ఉండాలి, అమ్మవారిని ఇంట్లో పిలిచి కొలువై కూర్చోవాలి అని చెప్పేసి చేస్తారు కదా. సో ఈ రోజు అంటే కామన్ బేసిక్ గా అందరిలో మనం చాలా చేస్తూనే ఉంటాము, మనకి ఆ పూజ విధానం తెలుసు, షోడశోపచారాలు అవన్నీ. దానికంటూ ఎక్స్ప్లిసిట్ గా నేను పూజ చేయట్లేదు, వీడియో చేయట్లేదు. కానీ ఈ రోజు వీడియో చేయడానికి గల మెయిన్ గా ఈ వీడియో అయితే పెళ్లి కాని వాళ్ళ కోసము, అండ్ ఆల్సో ఏంటంటే పెళ్లి అయిన తర్వాత గొడవలు ఉంటాయి కదా, ఆ గొడవలు ఉన్న వాళ్ళ కోసం అంటే ఏ పూజ చెయ్యాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఏ పూజ చెయ్యాలి అంటే ఫస్ట్ థింగ్ నేను రుక్మిణి కళ్యాణం పూజ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా. ఆ వీడియో నేను ఈ డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. ఫస్ట్ ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత రుక్మిణి కళ్యాణంకి ఒక లేఖ చదవాలి, తర్వాత తాంబూలాల బుక్స్ పంచి పెట్టాలన్నమాట. సో మీరు ఆ 41 days చెయ్యలేకపోతున్నా అన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆగస్ట్ 9th అనుకుంటే ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు స్టార్ట్ చేసి అట్లా 4 శుక్రవారాలు, శ్రావణ శుక్రవారాలు ఎన్ని శుక్రవారం అంటే అన్ని శుక్రవారాలు చేసి, తర్వాత మీరు శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారం కదా ఆ రోజు బుక్స్ పంచిపెట్టేసి ఈ 4 శుక్రవారాలు కూడా పూజ అనేది చెయ్యండి, ఆ రుక్మిణి కళ్యాణ పూజ. అయితే రోజుకి అంటే శుక్రవారం రోజు 11 సార్లు ఆ లేఖ చదవడం. ఆ బుక్ ఉంటది అనమాట, నేను ఆ బుక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ బుక్ ఒక రోజులో అయిపోవాలి, అంటే జస్ట్ మనకి 2 hours కంటే ఎక్కువ పట్టదు. మేబీ నాకు ఎన్ని పేజీలు గుర్తుంది, 10 pages అనుకుంటా. సో అది హార్డ్లీ 2 hours లో ఆ బుక్ చదవడం అనేది చెయ్యండి. అంటే 4 times కదా, 4 శుక్రవారాలు వస్తే. సో 11 సార్లు ఆ రుక్మిణి లేఖ, తర్వాత ఈ 4 శుక్రవారాల్లో 5 times ఆ బుక్ చదవడం అనేది చెయ్యండి. తర్వాత శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారం కదా, ఆ శుక్రవారం రోజు 11 మంది కానీ 21 మందిని కానీ పిలిచి, లేకపోతే 5గురిని కానీ పిలిచి 5, 9, 11, 21 అంతమంది పెళ్లి అయిన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా పిలవచ్చు. పిలిచి పెళ్లి కాని వాళ్ళని పిలిచి తాంబూలం ఇవ్వడం అనేది చెయ్యండి. ఏం చేస్తారంటే ఆ రుక్మిణి కళ్యాణం బుక్ ఏదైతే ఉందో ఆ బుక్, శ్రావణ శుక్రవారం కథ బుక్ ఉంటుంది కదా ఆ బుక్ కలిపి జాకెట్ ముక్క తాంబూలం పెట్టి మీరు ఇవ్వండి. తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉందో పూజ చేసేటప్పుడు, ఎందుకంటే మనం ఎందుకు రుక్మిణి కళ్యాణ పూజ చేయాలి అని అంటున్నారంటే బేసిక్ గా మనం లక్ష్మీదేవి కదా, రుక్మిణి మాత అంటే లక్ష్మీదేవి కదా. సో లక్ష్మి ఆ రోజు ఆ కటాక్షం అంటే ఆ తిథులు, ఆ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటదంటే ఇలాంటి ఏవైతే దోషాలు, ఇట్లాంటి నెగిటివిటీస్ ఉంటాయో, ఏవైతే పెళ్లి అయిన వాళ్ళు బాధపడతారో అలాంటి తొలగించడానికి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉంటది అనమాట ఆ శ్రావణ మాసంలో. అందుకే మనం ఆ లక్ష్మీదేవి పూజ అనేది చేస్తాము. సో మన సంకల్ప బలం కూడా తోడైతే, మన సంకల్పం ఎలా అయినా పెళ్లికి సంబంధించిన కానీ ఏదైనా సంకల్ప బలం ఏదైతే ఉంటుందో ఆ బలంతో ఆ పూజ ఆ రోజు చేస్తే, ఆ రుక్మిణి కళ్యాణం పూజ అనేది ఆ శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తే తప్పకుండా శ్రావణ మాసం అయిపోయే లోపల సంబంధాలు వచ్చిన వాళ్ళు ఎంతో మంది నాకు షేర్ చేశారనమాట. ఇది నేను ఎందుకు ఈ వీడియో ఇలా చెప్తున్నాను అని అంటే బేసిక్ గా లాస్ట్ ఇయర్ నాకు ఒకళ్ళు ఈ వ్రతం నేను ఎందుకు ఇట్లా అసలు నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇది షేర్ చేయాలి శ్రావణ శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి నేను షేర్ చేస్తున్నా. అందుకు ఇప్పుడు వచ్చేస్తుంది, టైం వచ్చేసింది, అందుకే నేను ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్ కాదులే కానీ తెలిసినాము అనమాట. ఆమె ఏం చేసిందంటే లాస్ట్ ఇయర్ రుక్మిణి కళ్యాణం చేద్దాము అని చెప్పేసి గుడికి వెళ్ళింది. అంటే హైదరాబాద్ లో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉందనమాట. ఆ గుడికి వెళ్తే అక్కడ పూజారి గారు ఏం చెప్పారంటే, ఇట్లా నీకు పెళ్లి కావట్లేదని బాధపడుతున్నావు కదమ్మా, రుక్మిణి కళ్యాణం పూజ చెయ్యి. ఎప్పుడు చేస్తావంటే ఈ ఒకటి ఆయన రుక్మిణి కళ్యాణం పూజ అండ్ సో శ్రావణ మంగళవారాల పూజ అని ఒకటి ఉందనమాట, అది కూడా చేయమని చెప్పారు. నేను అది ఇంకో వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ రుక్మిణి కళ్యాణం ఈ శ్రావణ మాసంలో ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చెప్తాను. ఏంటంటే ఆయన రుక్మిణి కళ్యాణం స్టార్ట్ అవుతుంది కదా, నువ్వు 41 days చేయలేకపోతున్నావు కదా, సో 2 విధాలుగా ఈ పూజ అనేది చెయ్యి. ఎలా అంటే ఈ గురు శుక్రవారంలో కదా రుక్మిణి కళ్యాణ పూజ స్టార్ట్ చేసేది. సో ఈ శుక్రవారం అంటే ఫస్ట్ శుక్రవారం ఏదైతే ఉందో ఆ శుక్రవారం స్టార్ట్ చేసి ఈ మంత్
మంత్ మొత్తం చేసి 5 శుక్రవారం ఎండ్ చేస్తే ఒక మండలం 41 days అవుతుంది అనమాట. సో నువ్వు అట్లా 41 days అన్నా రుక్మిణి కళ్యాణ పూజ చేయొచ్చు. లేదు నాకు కుదరట్లా, నేను జాబ్కి వెళ్తాను, నేను వేరే ఎక్కడో ఉంటాను అని అన్నప్పుడు నువ్వు ఈ 4 శ్రావణ శుక్రవారాలు అంటే శ్రావణ మాసంలో వచ్చిన 4 శుక్రవారాలు మాత్రం తప్పకుండా నువ్వు పూజ చెయ్యి అని చెప్పారనమాట. అయితే అలాగే చేసింది. 2 శుక్రవారం అంటే బేసిక్ గా మనము రుక్మిణి కళ్యాణ పూజ 41 రోజులు కానీ 21 రోజులు కానీ అయిపోయిన తర్వాత బుక్స్ పంచి పెడతాం కదా, అలా కాకుండా ఈమె పూజ 1st శుక్రవారం స్టార్ట్ చేసి 2 శుక్రవారం బుక్స్ పంచి పెట్టేసింది అనమాట, తాంబూలాలు ఇచ్చి. తర్వాత 3rd 4th శుక్రవారం రుక్మిణి కళ్యాణ పూజ ఆమె యథావిధిగా చేసేసింది తర్వాత 4th శుక్రవారం అయిపోయింది అనమాట. ఆ రోజు ఉపవాసం ఉంది, ఆమె అయిపోయింది. ఇంకా ఆ రోజు పడుకున్నప్పుడు ఆమెకు ఒక కళ వచ్చిందంట. అంటే అసలు అది ఎంత బాగుంది చూడండి. ఒక కళ ఎట్లా వచ్చిందంటే నెమలి పించాలు ఉంటాయి కదా, సో నెమలి పించాలు అలా ఆమె మీద పడుతున్నట్టు, తర్వాత శ్రీకృష్ణుడు ఎవరు అలా వస్తున్నట్టు వచ్చిందంట. సరే ఈ స్వప్నం ఏంటా అని చెప్పేసి పూజారి గారి దగ్గరికి వెళ్తే, అమ్మ నీకు ఇలాంటి నెమలికలు కానీ ఇలాంటి ఒక స్వప్నం వస్తే ఏంటంటే అదంటే కుజి దోషం కానీ ఏదైనా దోషం ఉంటే దోష నివారణ అయినట్టు. నువ్వు ఏదో నీ కర్మ ఫలితం నీ కర్మ ఏదో ఉంది, బ్యాడ్ కర్మ, ఆ బ్యాడ్ కర్మ తొలగిపోయినప్పుడు మనకు అలాంటి డ్రీమ్స్ రావడం కానీ అలాంటి ఏదో నిదర్శనాలు కనిపిస్తుంటాయి, డ్రీమ్స్ అనే కాదు ఏదైనా. సో అట్లా వచ్చినప్పుడు మనకు కుజదోషం కానీ అంటే కుజదోషం కానీ నాగసర్పదోషం కానీ ఇలాంటివి ఉంటే కొంచెం పెళ్లిళ్ళు లేట్ అవుతాయి కదా, సో ఆ దోషం తొలగిపోయినట్టే అని చెప్పేసి ఆ రోజు నైట్ కళ వచ్చింది. ఆమె చాలా పీస్ఫుల్ గా పడుకుంది. నెమలంట అలా విచ్చుతో ఉందంట. సో అలాంటి ఒక డ్రీమ్ వచ్చింది ఆమెకి. తర్వాత ఒక కృష్ణుడు వెళ్తున్నాడు అని అనిపించింది కదా ఆమెకి. తర్వాత ఆ శుక్రవారం అయిపోయింది. నెక్స్ట్ శుక్రవారం సంబంధం వచ్చింది చక్కగా శ్రావణ మాసంలో. ఆ నెక్స్ట్ 2 months లోనే ఆమెకి పెళ్ళి అయిపోయింది అనమాట. ఇంకా డిసెంబర్లో పెళ్ళి అయిపోయింది ఆమెకి. ఇంకా అందరు ఇంకా షాక్ అనమాట. అంటే షాక్ ఏం లేదు, ఆమెకి గట్టి సంకల్ప బలం. అంటే ఇట్లా 10 మంది చేస్తారు పూజ, అందులో 3కి కోరిక నెరవేరుతుంది అంటే తొందర పెళ్ళి అవుతుంది. మిగిలిన 7 వాళ్ళకి అవ్వలేదంటే పూజ మంచి చేయలేదనో అట్లా కాదు. కొన్ని టైమింగ్స్ ఉంటాయి, కొన్ని దోషం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్మ ఫలం ఉంటది అనమాట. ఏంటంటే నా కర్మ చాలా తక్కువ ఉండొచ్చు, వేరే వాళ్ళకి చాలా ఎక్కువ ఉండొచ్చు. నాకు ఈ పూజ చేయడం వల్ల నివారణ అనేది అయిపోద్ది, వేరే వాళ్ళకి అవ్వకపోవచ్చు. అలా అన్నప్పుడు మనం చేస్తూ ఉండాలి. సో రుక్మిణి కళ్యాణం చేయడానికి ఇది ఒక బెస్ట్ టైం. ఈ శ్రావణ మాసం అనేది ఒక చాలా బెస్ట్ టైం, అసలు చాలా 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 మంచి టైం. అందుకే మీరు తప్పకుండా చేయాలి. వరలక్ష్మి వ్రతం చేస్తారు, అది కామన్. ఎలాగా అసలు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారు అనేది నేను చెప్తాను. ఏంటి, ఫస్ట్ అమ్మవారిని అలంకరించాలి. ఎంత బాగా అలంకరించాలంటే పూలు పండ్లు ఇవన్నీ పెట్టి మంచి పట్టు చీర పెట్టి మనం అలంకరించుకుంటాం కదా. సో అలంకరించుకున్న తర్వాత అమ్మవారి చిన్న విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఆ విగ్రహాలు లేకపోతే రూపాయి బిళ్ళలన్నా పెట్టుకొని ఆమెనే లక్ష్మీదేవి శ్రీనివాసులు లేకపోతే శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి అనుకోనైనా మనం అభిషేకం చేసి తర్వాత పాలల్లో కుంకుమ పువ్వు పంచదార వేసి ఏమంటారు నైవేద్యం కింద పెట్టేసి తర్వాత చిన్న గాజులు పువ్వులు వీటితో లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని దాని తర్వాత ఈవినింగ్ మనం ఆ రోజు మొత్తం ఫాస్టింగ్ ని మనం శుభ్రమైన నీట్ గా తలస్నానం చేసి పూజ చేస్తాం కదా. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ మంచిగా 5 కానీ 11 కానీ 9 మంది ముత్తైదువులు పిలిచి ఆ ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకుంటే ఆ రోజుతో పూజ సమాప్తం. తర్వాత లక్ష్మీదేవి వ్రత కథలు ఉంటాయి అనమాట, ఆ కథలు చదువుకుంటారు. ఇదివరకు లక్ష్మీ పూజ. ఈ పూజతో పాటు మీరు ఏం చేస్తారంటే లక్ష్మీదేవి పటంతో పాటు శ్రీకృష్ణ రుక్మిణీదేవి ఫోటో కూడా పెట్టుకొని నేను చెప్పిన రుక్మిణి కళ్యాణం ఆ పూజ అనేది చెయ్యండి. చేసిన తర్వాత లక్ష్మీదేవికి ఇచ్చిన బుక్స్ ఉంటాయి కదా, మనం ఈవినింగ్ పంచి పెడతాం కదా తామల, వాళ్ళకే రుక్మిణి కళ్యాణం బుక్స్ కూడా ఇవ్వండి. ఎంతో మంచి జరుగుతుంది అసలు. అది చెప్పడానికి అంటే ఒక టైంలో పూజ చేస్తే మామూలు టైంలో పూజ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ మంగళవారం శివ పూజ చేస్తే ఒక 50% ఫలితం ఉంటే మండే రోజు అంటే శివుడికి ప్రత్యేకమైన రోజు అంటే ఆ రోజు బలాలు యాక్టివేట్ అయి ఉంటాయి ఎనర్జీస్, ఆ రోజు చూస్తే ఇంకొంచెం ఫలితం ఎక్కువ ఉంటుంది. 50 ఉండేది 80 90 ఉంటుంది కదా. సో అందుకే ఎప్పుడైనా సరే కొన్ని సమయాల్లో కొన్ని పూజలు ఉంటాయి, అవి మనం తప్పకుండా పాటిస్తూ చెయ్యాలన్నమాట. అందుకే మీరు కూడా ఏం చేస్తారంటే రుక్మిణి కళ్యాణం ఈ శ్రావణ మాసంలో రుక్మిణి కళ్యాణం ఆ శుక్రవారాలు తప్పకుండా చెయ్యండి. ఎంత అంటే నార్మల్ టైంలో మీ దోషాలు 50% తొలగితే ఈ టైంలో రుక్మిణి కళ్యాణం చేయడం వల్ల 80-90% తొలగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అస్సలు మిస్ చేయొద్దు. సో మీకు కావాల్సిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని నేను పెడతాను. లేదా రుక్మిణి కళ్యాణం వీడియో ఉంది కదా, అది కూడా నేను పెడతాను డిస్క్రిప్షన్ లో. ఆ వీడియోకి వెళ్ళి ఆ వీడియో డిస్క్రిప్షన్ లో చూస్తే దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి అనమాట. సో మీరు అస్సలు మిస్ అవ్వద్దు. చాలా 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 మంచి పూజ అనమాట. పెళ్లి కాని వాళ్ళు తర్వాత పెళ్ళై తగాదాలు ఉన్న వాళ్ళు తప్పకుండా చెయ్యాలి.
రుక్మిణి కళ్యాణం తప్పకుండా చేయండి. తర్వాత ఏంటంటే ఈ పూజ లక్ష్మీ పూజ, తర్వాత రుక్మిణి కళ్యాణం పూజ గురించి చెప్పాను కదా. ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే మనకి శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు పెట్టండి. ఆ శనగలు పెట్టడం వల్ల ఏమైతుందంటే మనకి బేసిక్ గా పెళ్లి అన్ని పూజలు ఇట్లా అన్ని పూజలు చేస్తున్నాము. లక్ష్మీదేవి కటాక్షం కోసం పూజ, తర్వాత రుక్మిణి కళ్యాణం ఈ పూజ పెళ్లికి అన్ని చెప్పాను కదా. ఆ పెళ్లి కారకులు గురువు అనుగ్రహం కూడా ఉండాలంటారు. సో మీరు ఈ లక్ష్మీ పూజ రుక్మిణి కళ్యాణం పూజ చేసేటప్పుడు ఇంకొక చిన్న రెమెడీ చేయండి. ఏంటో తెలుసా? శనగలు ఉంటాయి కదా, శనగలు నైవేద్యంగా పెట్టండి. ఆ శనగలు మన గురువుని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో మీరు ఇవి లక్ష్మీ పూజ, తర్వాత రుక్మిణి కళ్యాణము, తర్వాత ఈ గుగ్గీలు శనగలు ఇవి పెట్టడం అస్సలు మర్చిపోదు. ఈ విధంగా పూజ చేసిన తర్వాత ఇంకా ఒక 1 month లోనే మీరు ఆ చేంజ్ అనేది చూస్తారు. మీలో పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది, మీ సరౌండింగ్స్ లో చేంజెస్ అనేవి వస్తాయి. మీరు మంచిగా సంబంధాలు ఏవైతే భార్యాభర్తలకు తగాదాలు ఉన్నాయో వాళ్ళు చక్కగా కలిసిపోతారు. ఆ బుద్ధి పెడతాడు దేవుడు, మీరు టెన్షన్ పడకండి. లేదా పెళ్లి కాని వాళ్ళకి మీ దోషాలన్నీ తొలగిపోయి మంచి మంచి సంబంధాలు వచ్చి మీరు కోరుకున్న హస్బెండ్ వస్తాడు. ఆ శ్రీకృష్ణుడు పరమాత్మ మనకి ఖచ్చితంగా అనుగ్రహం చూపిస్తారు. ఆయన లాంటి హస్బెండ్, లోకాధిపతి కదా ఆయన. శ్రీకృష్ణుడు అంటే లోకాధిపతి, అందరికీ హస్బెండ్ ఆయన. సో అలాంటి హస్బెండ్ వస్తాడు నేను తప్పకుండా అనుకుంటున్నాను. ఐ హోప్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది మీకు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.